కాదు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా, అంటే ఒత్తిడి, గందరగోళం ఇవన్నీ ఉన్నప్పటికీ లోపల ఒక ప్రశాంతమైన, స్థిరమైన కేంద్రం ఉండటం. ఓ, అర్థమవుతోంది. మన ఆనందానికి, శాంతికి రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతిలో కాకుండా మన చేతిలోనే ఉండటం లాంటిది. ఈ రచన ప్రకారం ఆ కేంద్రం మన ఆత్మ. అర్థమైంది. అంటే మనల్ని మనం ఒక నమ్మకమైన స్నేహితుడిగా చూసుకోవడం లాంటిది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ రచనలో మనల్ని మనం ఒక ప్రియమైన సహచరుడిగా భావించుకోవాలి అనే మాటుంది. ఇది కేవలం మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్పే సాధారణ సలహాలాంటిది కాదు కదూ. అస్సలు కాదు. ఆ ప్రియమైన సహచరుడు అనే పదం చాలా శక్తివంతమైనది. సహచరుడు అంటే మనతో పాటు ప్రయాణించేవాడు, మంచి చెడులలో తోడుండేవాడు. నిజమే. అంటే మన అంతరాత్మ మనకు కేవలం ఒక శక్తి వనరు మాత్రమే కాదు, అది మనకు మార్గదర్శి, మనల్ని పోషించే ఒక తోడు కూడా. మనకు సలహా కావాలన్నా, ఓదార్పు కావాలన్నా బయట వెతకాల్సిన అవసరం లేకుండా మన లోపలే ఒక నమ్మకమైన స్నేహితుడు ఉన్నాడనే భరోసా ఇది. నిజమే. అంటే ఒంటరితనమనేది ఉండదన్మాట. అందుకనేమో ఈ రచనలో ఏకాంత ధ్యానంలో కనిపించే సౌందర్యం గురించి కూడా ప్రస్తావించారు. అంటే ఈ అంతర్గత బంధాన్ని కష్ట సమయాల్లోనే కాదో ప్రశాంతమైన క్షణాల్లో కూడా ఆస్వాదించాలని చెబుతోంది. కాని ఇక్కడ నాకో సందేహం. చెప్పండి. మనం ఎప్పుడూ మన గురించే ఆలోచించుకుంటూ మన ఆత్మనే గొప్పగా భావిస్తూ ఉంటే అది కొంచెం స్వార్థంగా అనిపించదా? సమాజంతో మన సంబంధాలు దెబ్బతినవా? ఇది చాలా ముఖ్యమైన సందేహం, చాలామందికొస్తుంది. కాని ఈ రచన ఉద్దేశం అది కాదు. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న కప్పుతో మనం ఇతరులకేమీ పోయలేం కదా. అవును, పోయలేం. ముందు మన కప్పు నిండుగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనల్ని మనం బలోపేతం చేసుకోవడం స్వార్థం కాదు, అదొక బాధ్యత. ఆ, బాధ్యత అన్నారు, అది బాగుంది. అవును, మనం లోపల బలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇతరులతో మన సంబంధాలు అవసరం మీద కాకుండా ప్రేమ మీద ఆధారపడుంటాయి. మనం ఇతరుల నుంచి ఆమోదం లేదా శక్తిని ఆశించం. మన దగ్గరున్న శాంతిని, ఆనందాన్ని పంచుతాం. అద్భుతంగా చెప్పారు. అంటే ఇది మనల్ని మనం సిద్ధం చేసుకోవడం లాంటిది. ఇప్పుడు మొత్తం చిత్రాన్ని కలిపి చూస్తే ఈ రచన యొక్క అసలు సందేశం ఏమిటి? మనం దీన్ని ఒక పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ రచన ఆధ్యాత్మిక స్వీయ విశ్వాసానికి ఒక సంక్షిప్త మార్గదర్శి లాంటిది. ఓ, ఈ రోజుల్లో మనం ప్రేరణ కోసం, మార్గదర్శకత్వం కోసం ఎక్కడికక్కడో వెతుకుతాం. సోషల్ మీడియాలో కోట్స్, మోటివేషనల్ స్పీకర్లు, గురువులు. కానీ ఈ రచన ఏం చెప్తోందంటే అసలైన, ఎప్పటికీ తరగని శక్తి కేంద్రం మన